ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క లేఖనాల్ని మనము ధ్యానం చేయుటకు గాను ప్రవక్త అయిన మీకా రచించిన ఈ యొక్క దేవోక్తిని గూర్చి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క ప్రవక్త చాలా ధైర్యంగా దేవుని యొక్క లేఖనాల్ని ఇశ్రాయేలీలు యూదులకు తెలియచేయుటకై నడుం బిగించినవాడు. అందువల్ల దేవుని యొక్క వాక్యము ఈ విధంగా లేఖనాల్లో తెలియచేస్తూ ఉన్నది. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేర్చు ఉన్నాడు. యెహోవా ఎవరు? మన దేవుడు, సృష్టికర్త, మన రక్షకుడు. ఆయన తన స్థలము విడిచి బయలుదేర్చు ఉన్నాడట. ఆయనకు ఒక పని ఉంది. ఆ పని చేయుటకై దిగి రాబోతూ ఉన్నాడు. ఆయన బయలుదేర్చు ఉన్నాడు. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. అప్పుడు చెప్పిన మాట బయలుదేరుచూ ఉన్నాడు. ఇంకా నెరవేరలేదేంటి అని ఆలోచిస్తున్నారా? ఇక్కడ తన స్థలము విడిచి అనే మాట మనం చూసినప్పుడు తన స్థలం ఎక్కడ? ఆ పరలోకము నుండి మహామహిమను విడిచి బయలుదేరుచూ ఉన్నాడు అనే మాట. ఇది ఈ ప్రవచనము మీకా భక్తుడు ప్రవచించిన ప్రవచనము 2000 సంవత్సరాల క్రితమే నెరవేరింది. ఎలాగా? ఆయన రక్త మాంసములు కలవాడుగా ఈ లోకమునకు వరదించుటకై కన్య అయిన మరియ గర్భమును ఎంపిక చేసుకొని ఆయన మానవ రూపమెత్తిన ప్రభువు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందువల్లనే ఆయన గురించి మనము తెలుసుకోవాలి అనంటే యోహాను సువార్తలోనే ఆయన ఈ లోకానికి ఎలా వచ్చి ఉన్నారు అనే మాట చాలా చక్కని విలువైన లేఖనాన్ని ఇక్కడ విశదీకరించి ఉన్నాడు భక్తుడు. ఆ ప్రభు అట ఎలాగా ఈ లోకానికి వచ్చారంట? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అయితే ఈ మాట ఆలోచించక మునిపే ఆ ప్రభువులో ఏమి ఉన్నది అని ఆలోచన చేస్తే ఆయన యొద్ద వెలుగు ఉన్నది. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సమస్తము కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆ ప్రభువు ఈ లోకమునకు ఎంత వెలుగు అయి ఉన్న ప్రభువు చీకటిని తొలగించి వెలుగును ఇచ్చుటకై ఈ లోకమునకు అరుదించి ఉన్నాడు. ఆయన రక్త మాంసములు కలవాడుగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు. అందుకని 14వ వచనములో యోహాను సువార్త 1వ అధ్యాయము 14లో ఆ వాక్యము అనగా ఆదియందు వాక్యముండెను. యోహాను 1:1 ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు అయి ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కాబట్టి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఎవరి మహిమను? తండ్రి అయిన దేవుని యొక్క మహిమను కనుగొన్నాము. దేని ద్వారా? జనతైక కుమారుని ద్వారా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఇదిగో యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుచు ఉన్నాడు. మీకా భక్తుడు ఇంకా
ప్రవచించినప్పుడు ఆ యేసు క్రీస్తు ప్రభు పుట్టలేదు, బయలుదేర్చి ఉన్నాడు అని చెప్పి ఉన్నాడు. అలాగే ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగి ఏం చేసి ఉన్నాడు? భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచు ఉన్నాడు. భూమి యొక్క ఉన్నత స్థలములు ఏమి అని మనము ఆలోచన చేసినప్పుడు మనకు యెరూషలేము చాలా ఉన్నతమైన పట్టణము, మరియు అది ఎత్తైన ప్రాంతములో నెలకొల్పబడిన పట్టణము, ఎత్తైన శిఖరము సియోను శిఖరము. అది సర్వలోకమునకు మధ్యగా ఉన్నది ఆ యొక్క ఎత్తైన శిఖరం. అట్టి దేవుడు ఆ యొక్క ఉన్నతమైన స్థలముల మీదికి దిగి ఆయన నడవబోతూ ఉన్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత చక్కని మాట! ఇక్కడ ఇదిగో అని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన రాబోతూ ఉన్నాడు, ఇదిగో రానే వచ్చేసాడు అన్నట్టుగానే చెప్తున్నాడు ప్రవక్త. ఇదిగో అని వారితో మాట్లాడి ఉన్నాడు. మీరు ఇంకా ఆలోచిస్తున్నారా? ఆయన రానే వచ్చాడు. ఆయన ఈ లోకములో ఉన్న ఉన్నత స్థలముల మీద దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడబోచున్నాడు అని ప్రవక్త చెప్పినట్టుగానే ఆయన నడిచి ఉన్నాడు. ఎక్కడెక్కడ నడిచాడండి? యూదయా నడిచాడు, నజరేతులో నడిచాడు, యెరూషలేములో నడిచాడు, ఆ యొక్క దావీదుపురమందు పుట్టాడు. ఆ ప్రభు ఆ యొక్క యూదులు, ఆ యొక్క ఇశ్రాయేలీలు వారు ఆ ప్రభు యొక్క మాటను తిరస్కరించినందున, వెన్ను చూపినందున ఎక్కడికి వచ్చాడు? ఆయన తిరిగి చీకటి గల ప్రాంతాలు, మారుమూల పల్లెలు, గ్రామాలు, చేపలు పట్టు జాలర్ల వద్దకు ఆ ప్రభు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అటివారినే ఆ ప్రభు తన యొక్క పరిచర్యకై తనతో కూడా కలిసి పనిచేయుటకు ఎంపిక చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తన ఎంపికలో భాగమే ఆ యొక్క జాలర్లు లేక శిష్యులు అయి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ అద్భుతమైన సంకల్పము, ఈ యొక్క దేవుని యొక్క పిలుపు, ఉన్నతమైన పిలుపులో నెరవేరింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దినమున యెషయా గ్రంథము 26:1 అధ్యాయంలో, ఆ దినమున యూదా దేశములో జనులు కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణ దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఆ దినమున యూదా దేశంలో జనులు కీర్తనలు పాడుదురు. ఈ దినాన్న కాదు, ఈ దినాన్న యూదులు కీర్తనలు పాడలేకపోతున్నారు. ఎందుకని? యేసయ్యను వారు మెస్సయ్యగా గుర్తించలేదు. ఆయన వారి సంరక్షకుడుగా, రక్షణ కారకుడుగా వారు గుర్తించలేదు. అయితే బలమైన పట్టణం ఒకటి మనకున్నది. హల్లెలూయా. అదే యెరూషలేము పట్టణము, పరలోక పట్టణము మనకున్నది. రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. కాబట్టి అంత కాపుదల భద్రత ఆ యొక్క పట్టణానికి ప్రభు ఇస్తూ ఉన్నాడు. సత్యమును ఆచరించి నీతి గల జనము ప్రవేశించున్నట్టు ద్వారములను తీయుడి. ఏ పట్టణములోకి ద్వారములు తీయకుండా ఆపివేస్తూ ఉన్నారు? ఏ పట్టణానికి మరి ఆటంకంగా ఉన్నారు? ఎవరు వీరు అనగా, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించని వారే, ఆ యొక్క మత పెద్దలే, ఆ యొక్క యూదులే, ఇశ్రాయేలు వారే ఆ దినాల్లో ఆ ప్రభు యొక్క పరిచర్యకు ఆటంకంగా ఉన్నారు. పరలోక ద్వారాలు తెరవకుండా మూసివేసుకున్నారు. అందుకనే యెషయా భక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు. కాబట్టి సత్యమును ఆచరించు నీతిమంతులు, నీతి జనము ప్రవేశించినట్లు ద్వారములు తీయుడి. ఓపెన్ యూ ది గేట్స్ అండ్ ద రైచియస్ నేషన్ విచ్ కీపెత్ ద ట్రూత్ మే ఎంటర్ ఇన్. నీతి గల జనము ప్రవేశించకుండా ఆటంక బండలుగా ఆ యొక్క మత ఛాందస్సవాదులు ఉన్నారు. అందువల్ల
26:3 యెషయా గ్రంథంలో, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును, హల్లెలూయా, ఎవరి మనస్సు ఆ ప్రభువు మీద, ఆ సృష్టికర్త మీద, ఆ కరుణా సంపన్నుడైన మన ప్రభున యేసుక్రీస్తు మీద ఎవరైతే ఆధారపడుతున్నారో ఆనుకును, వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. వారి టెరిటరీస్ని అంతా కాపాడుతాడు, వారి కుటుంబాన్ని కాపాడుతాడు, వారిని సంరక్షిస్తాడు, పోషిస్తాడు. ప్రతి కనుల బాష్ప బిందువులను తుడిచి వారిని ఆదరించే దేవుడు. ఆయన కాపాడును పూర్ణ శాంతి గలవనిగా. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు కాబట్టి, అతడు అనగా ఎవరైతే ఆనుకుంటూ ఉన్నారో, ఎవరైతే ఆ ప్రభు మీద మనస్సు పెట్టుకొని ఉన్నారు, వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారు ధన్యులు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు అనగా యెహోవాయే నిత్య దుర్గము, నిత్య ఆశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఈ లోకములు ఎవరిని నమ్ముకోవద్దు, ఎవరి మీద ఆధారపడవద్దు, ఎవరిని మరి సహాయము చేస్తారేమో అని వారి వైపు ఎదురు చూడవద్దు. కానీ యెహోవాయే, యెహోవాయే, యుగ యుగములు యెహోవానే నమ్ముకొనుడి. ఆలోచన చేద్దామండి, యుగ యుగములు మానవుడు బ్రతుకుతాడా? యుగ యుగములు మానవుడు జీవిస్తాడా? కానీ ఎందుకు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో యెషయా భక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఏ విధంగా జరుగుతుంది అనగా, యెహోవాను నమ్ముకున్నవారు నిత్యము జీవిస్తారు, వారి ఆత్మ నిత్యము జీవిస్తుంది. కాబట్టి యుగ యుగములు 1000 సంవత్సరములే కాదు, అలాగా వేల సంవత్సరములు యెహోవాను నమ్ముకున్నవారు వారు ఎంతో దేవుని చేత ఆశీర్వదించబడతారు, కాపాడబడతారు, పూర్ణ శాంతితో సంతోషముతో దేవునితో ఉంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథము 26 మనము 24వ వచనం చూసాము. 26:5 వచనములో, ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు, పట్టణాల్లోనూ మేడల మీద రాజులు సింహాసనాల మీద కూర్చున్న వారి యొక్క ఆ యొక్క అంతస్తులను, ఆ సింహాసనములను దిగగొట్టేవాడు. ఆయన వాని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను, ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. దేవుని ఎదుట గర్విష్ఠులు అణిచివేయబడతారు, దుమ్ము ధూళిగా అణగగొట్టబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి వారికి ఆయన ఏం చేయబోతున్నాడు అని ఆలోచన చేస్తే, కాళ్ళు, బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచూ ఉన్నాయి. ఎవరైతే బీదలుగా ఉన్నారో, దీనులుగా ఉన్నారో వారి యొక్క సింహాసనములను, ఎత్తైన ఉన్నత స్థలములను దిగగొడతారట, తొక్కుతారట. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతులు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచూ ఉన్నారు. ఎవరు సరళం చేస్తారు? ఎన్నో ఆటంకాలు, అడ్డుబండలు, కొండలు, లోయలు, గుట్టలు, మన బ్రతుకులో ముళ్ళు కంపలు, ఎన్నో బాధలు, వేదనలు ఉన్న పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో యెహోవా మీద మనము నమ్ముకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద మన మనస్సు నిలిపినప్పుడు, ఆ ప్రభు ఏం చేస్తాడు? మన యొక్క మార్గములను, త్రోవను సరళము చేయుచూ ఉన్నావు. అది ఎప్పుడో ఇచ్చిన వాగ్దానము ఎప్పుడుకు నెరవేరుతుందా అని చూడటం కాదు. ఆయన ఎప్పుడో ఇచ్చిన వాగ్దానము నీ జీవితాంతము నెరవేరుతూనే ఉంటుంది. దట్ వాజ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఏమని వ్రాయిస్తూ ఉన్నాడు? నీవు ఆ నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు అనగా సృష్టికర్త అయిన మన ప్రభు సరళము చేయుచూ ఉన్నావు. హల్లెలూయా, దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. యెహోవా నీ తీర్పులు
నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుచూ ఉన్నాము. ఆయన తీర్పుల వెంబడి వస్తూ ఉన్నాడు. ఆయన తీర్పు తీర్చుకుంటూ నడిచి వచ్చేస్తున్నాడట. ఆ తీర్పుల వెనకాలే మనం కూడా ఫాలో అవుతామంట. ఎందుకయ్యా వారికి అలా చేసావు? ఎందుకయ్యా వారిని దుఃఖపెట్టావు? ఎందుకయ్యా ఇశ్రాయేల్ వారిని యుద్ధాల పాలు చేసావు అని అడగడానికి మనము సరిపోమున ప్రియులారా. ఆయన వెంబడే, ఆయన తీర్పుల వెంబడే అడుగులు వేయవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ యేషయా భక్తుడు అదే చెప్తున్నాడు, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచూ ఉన్నది. ఎందుకనగా యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచూ ఉన్నావు. హల్లెలూయా. మనము ఆయన వెంబడి అడుగులు వేయవలసిన వారమై ఉన్నాము. ఆయన కొరకు ఆశ పెట్టుకొని కనిపెట్టుకోవాల్సిన వారమై ఉన్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచూ ఉన్నది. ఎంత బాగుందండి. నువ్వు దేనిని ఆశిస్తున్నావు? మన ప్రాణము ఆ ప్రభువును ఆశించాలి. ఆయన నామమును ఆశించాలి. ఆయన కాపుదలను ఆశించాలి అని మనకు తెలియచేస్తూ ఉంది. ఈ యొక్క ఉదయకాల సమయమందు ఇదిగో అతడు వచ్చుచూ ఉన్నాడు. అట్టి దేవుడు ఆ సియోను పర్వతము నుండి ఆ ప్రభు దిగి రాబోతూ ఉన్నాడు అనే ఆ గొప్ప వాగ్దానము నెరవేరింది. అయితే మరొక్క మారు ఆ ప్రభు తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆ తిరిగి రాక అనేది బహు భయంకరంగా ఉంటుంది. ఆయన అగ్ని గంధకములతో మండు గుండములలో మెరుచు ఉన్న ఆ యొక్క భయంకరమైన పాతాళపు అగ్నికి ఆహుతి అయ్యేవారు వారు యుద్ధానికి బయలుదేరతారు. వారు సర్వలోకమంతా కూడా యుద్ధమునకు బయలుదేరి సర్వలోకాన్ని పరిపాలన చేయుచున్న ఆ సృష్టికర్తతో తలపడడానికి రాబోతూ ఉన్నారు. ప్రభువు ఆయన సైన్య సమూహము, ఆయన భక్తులు దూతల సమూహముతో ఆయన సియోను పర్వతంలోకి దిగనున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఆయన వాగ్దానము నమ్మదగినది. ఆయన నెరవేర్చే దేవుడు. సర్వలోకానికి బుద్ధి చెప్పడానికి, సర్వలోకము ఆ ప్రభువుని కళ్ళారా చూచుటకు, వారి యొక్క గుండెలు పిండుకొనుటకు, రొమ్ములు కొట్టుకొనుటకు ఆ ప్రభువు తిరిగి దర్శించ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కల్లవేళలా కలుగునుగాక. ఆమేన్.